హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మానస ఏవన్ విలేజ్. ఇదిగోండి మా చెల్లెది తల అయితే దువ్వేసుకుంటున్నమాట. చూడండి అట్ట దూకుంటుంది మా చెల్లెది తల. నవ్వుతున్నామేమే. హాయ్ చెప్పు. అటు వెళ్ళి మాట్లాడు. మానసికి తలదూకు కూడా రాదంట, తలదూకు కూడా రాదంట. కామెంట్ అడిగేయండి, మా చింతలు చెప్తుంది. మా చెల్లెది నవ్వుతుంది. ఏ చేస్తావు? బోర్డు గురించి చెప్పి కొంచెం జుట్టు పడింది. ఇటు వచ్చి మాట్లాడు. జుట్టు వచ్చిందే అలా మా ఇద్దరికి బోడుగుండ్లు అయినాయని ఇంట్లో బోడుగుండ్లు అందరూ బోడుగుండ్లు అయిపోయి కింద పిల్లక ఉండాలని మా చింతలేండి. నాకెందుకు బోడుగుండు చేశారు అని మొత్తం కొడతా ఎప్పుడు చూసినా. బొట్టు పెడుతుంటే మనసుకి అత కొద్దిగేద్దు కూజోపాకు పెద్దగా పెట్టేసావు. మంచిగా వెనక్కి మంచిగా. మా చెల్లి అయితే ఇక్కడ ఏం చేస్తున్నావు బుజ్జా? కాదు, మళ్ళీ వర్షం వచ్చింది కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎందుకు నువ్వు మళ్ళీ ఇక్కడ మళ్ళీ పని మొదలు పెడతావా? అదే నేను అడిగేది. మళ్ళీ శుభ్రం చేసుకుంటున్నావుగా, మళ్ళీ పని మొదలు పెడతావని అడుగుతున్నా. మొన్న అయితే వర్షం వచ్చింది కదండి, అసలు అయ్యాల వర్షం రాకపోతే అమ్మ నువ్వు ఓపు మాకు వర్షం రాకపోతే కొద్దిగా ఇక్కడ పెట్టింది కదా మినీ కిచెన్ అంట. ఇక్కడ పెట్టింది కదా మా చింతలి, అది ఆడుకోవడానికి అని చెప్పి మొత్తం వర్షం వచ్చేసరికి గుంట నిండా అంటే పొయ్యిల నిండా నీళ్ళు వెళ్ళిపోయినాయి అన్నమాట. 2 రోజుల నుంచి మళ్ళీ దీని జోలికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు శుభ్రం చేసుకొని మళ్ళీ దీని కాడకు వచ్చి కూర్చుందాం అని చెప్పి అనుకుంటుంది అన్నమాట. బుజ్జా, మామూలుగా ఆట ఆడుకుంటారా ఏం చేస్తారు? ఏం నేర్చుకుంటావు? నువ్వు ఇటు వచ్చి మాట్లాడు. ఏం నేర్చుకుంటావు? నువ్వు బువ్వు వండుతావు, నారస కూర వండుద్దా? ఏం బువ్వు వండుతావు, నారస ఏం కూర వండుద్ది? నువ్వు రేషన్ కార్డు బియ్యం వండుతావా? కూర అన్న వేసుకొని ఒక పళ్ళలోనే బువ్వ కూర వేసుకొని కలుపుకొని ఒక పళ్ళలోనే నేను నడుచుకుంటాను. సరే, సూపర్ లైక్ కొట్టాలా? బియ్యం వచ్చినాయమ్మా మరి, రేషన్ బియ్యం తమ్ముడు తీసుకొచ్చాడా? తమ్ముడితో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదమ్మా. మళ్ళీ అక్కడ పోనీ అని మొత్తుకుంటున్నావా? సరే అండి. తమ్ముడు అంటే ఎవరు కదండి, వాళ్ళ మామయ్య మాట. మామయ్య తమ్ముడు ఒకసారి, అన్నయ్య ఒకసారి, ఫ్రెండ్ ఒకసారి, మామయ్య ఒకసారి అట్లా పిలుస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళలోనే అన్నీ చూసుకుంటుంది. ఇంకా బియ్యం అయితే వాళ్ళు తెచ్చేసారండి. బియ్యం అయితే చూపించేస్తాను నేను తర్వాత. ఇదంతా శుభ్రం చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. అలా అయిపోయిందా? మళ్ళీ కనిపిస్తున్నాయిగా. మేము తినేది రేషన్ బియ్యం అండి. కొట్టు మీద కొనుక్కుంటే కూడా రేషన్ బియ్యం అన్నమాట. తెచ్చేసారు, ఇవాళ పొద్దున్న తెచ్చారన్నమాట. 10 గంటలప్పుడు తెచ్చారు.
బియ్యం అయితే మాకు ఇప్పుడు దాకా కూడా బియ్యం లేదని మేము ఇప్పటికి 2 సార్లు తిరిగామాట. ఇది 3వ ట్రిప్పు. మా తమ్ముడు, మా అక్క, మా పాపలు తెచ్చారన్నమాట బియ్యం. మేము వెళ్ళినప్పుడు ఇవ్వలేదు. ఊరు సొంత ఊరు వాళ్ళు అయితేనే తొందరగా ఇస్తారంట, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఆలస్యంగా ఇస్తారంట. అందుకే మాకు ఆలస్యంగా ఇస్తున్నారు 10 నాడ. 10 నాడ కాదు, 10 నెల. ఇప్పుడు మీకు పొయ్యి కనబడుతుంది కదా, మొత్తం బాగా తడిసిపోయింది మాట. చూడండి నేల 3 నెలలు అవుతుంది కురిసి వర్షం ఎగదాడి కురిసిన మాట. ఆగిపోయింది, నిండు నుండి ఆగిపోయింది. ఆయన లోన మాత్రం తేమ అలాగే ఉంది. ఇదిగో నేను బయట తీసిన మట్టి అయితే ఇక్కడ బూడితో సహా చూడండి. ఇదంతా మొత్తం నిండిపోయింది మాట. మొత్తం కుంగు ఇలాగా వచ్చేసింది, మొత్తం ఇదంతా పారి వచ్చేసింది మట్టి. మొత్తం తీస్తున్నా మళ్ళీ నేను పని అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మా అమ్మ అంది ఇంటి ముందు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎందుకు అని చెప్పింది. లేదమ్మా ఇక్కడ బాగుంటుంది అమ్మ, నీడ కూడా ఉంటుందని చెప్పి అన్నాను నేను. అందుకే మళ్ళీ ఇక్కడ పెట్టాను. మా అమ్మ తీసామంది ఇక్కడ నుంచి, నేనైతే మళ్ళీ ఇక్కడే పెట్టేశాను. దీన్ని తీయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నువ్వు ఇద్దరికి ఇస్తున్నారా? ఏం చేస్తున్నావే? మా అక్క స్నానాన్ని నేను మంచి రేపగలవదని జరిగితే ఏంగా ఉంది, బరువుగా ఉంది. తీసుకురా భయం అంటాను కదా, భయం అంటే ఇంటి భయం. ఇలా వేయాలండి, ఇలా వేసానే చాలు. ఇంకా ధనియాలకు భయం ఇంకేం చేయాలి చూపలేకపోతుంది నాకు. నాకు ఇరిగిపోయింది రా. అలాగా సరిపోయా తీన్ మారిపోయా మా అప్పు. ఇంకేం చేయాలి మా అప్పు? అమ్మ నువ్వు లేత పోయి జాగ్రత్త, నువ్వు లేచింది. ఆగమ్మా, అట్లాగా ఎక్కువచ్చు. నేను వంకరుంది అక్కడ ఎత్తుంది కదా, ఏంటంటే ఎత్తు పని రాలే. మీకెళ్ళి పళ్ళం ఉంది, కింద మట్టి వేసుకుంది. అలాగే ఏం చేస్తున్నారు? కింద మట్టి ఎత్తుంది, లెవెల్ చేస్తుంది. కనబడుతుందా? ఇటు ఊగుతుంది. పెట్టుకోయా బాగుంది ఇప్పుడు. లేదు బాగా అది ఆడబడతావు అది మళ్ళీ అదేనికే
పసుపు డబ్బులు అవి బాగుంటాయి అని ఆలోచిస్తున్నా. పసుపు డబ్బులు అయితే ఎక్కడ ఇక్కడ పెట్టిన ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను పసుపు వాటికి. దగ్గర తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా. అవును, బల్ల అటువైపు నుంచి ఎందుకు మార్చారు? అటు చెట్లు ఉన్నాయి కదా, జిల్లా చెట్టు ఉంది వద్దని చెప్తుంది అక్క. జిల్లేడు చెట్టు ఉందనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు జిల్లేడు చెట్టు ఉండగా అందుకని వద్దు అని మళ్ళీ దాన్ని తీసి ఇటు మార్చారండి. గిల్లు కానీ 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 ఏంటి గిన్నె రుద్దుకుంటున్నా? గిన్నె పెట్టారా ఏంటి? ఇక్కడ రుద్దుతారా గిన్నెలు? గిల్లు పెట్టుకోవడానికి బేషన్. ఇంకా ఏం మిక్స్ చేసా? పెద్ద ఆకు ఒకటి, ఇదొకటి, ఇది రుద్దలేదు. దాని ప్లేట్లలో ఒకటే ప్లేట్ ఉంది వచ్చే. ఈ 2 బాక్సులు వచ్చాయి. చిన్న చిన్న మనం ఆడుకున్న గురుకులు ఉన్నాయే అవి. నేను అన్నాను వంట నేర్చుకుంటా అంటుంది కదా, వంట ఏదో పెద్ద గిన్నెలే పెట్టుకొని చిన్న డెచ్చలు ఉన్నాయి కదా, మన పెద్ద డెచ్చగా చిన్న కూర ఉన్నాయి, అవి 2 తీసుకొని దాంతో నేర్చుకో అమ్మా అన్న. ఆహా, నేను వీటితోనే నేర్చుకుంటా అంటుంది. కొద్దిగా వండి ఎట్లా నేర్చుకుంటుందో ఏమో మరి. చిన్న వాటిలోనే ఎక్కువ వంట వచ్చింది అక్క. మా చెల్లి కూడా దానికే ఓటేస్తుంది. సరిపడుతుంది అన్నీ ఇసుకున్నాయంటే చింతలు ఆడాడింది గ్యాప్లో. ఇక అమ్మాయి డబ్బాలు ఇచ్చిందాం. పొడి నూనె అట్లకి వాడడానికి పసుపు వేసుకోమంటే చింతలు మట్టి వేసి అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకున్నావు అయితే? అమ్మాయి చెప్పింది కారు పెద్ద డబ్బాలు తీసుకెళ్ళి ఆడుతుంది కదా, గురుగులాట ఆడుతుంది కదా. అయితే బుజ్జన్న ఇట గురుగులాట ఆడితే ఇంకా నువ్వు చిన్నపిల్లతో పాటు గురుగులాట ఆడుకుంటే అట్టే ఉండిపోతుంది. ఇంకొప్పుడు వంట నేర్చుకుంటావు. అదేదో ఇది తీసుకొని బియ్యం, కారం, పసుపు, కూరగాయలు తీసుకొని వంట నేర్చుకో. చిన్న వంట నేర్చుకొని నువ్వు పెద్ద గిన్నెలో వండి నాకు చూపియాలి. అంటే చిన్నగా అది ఇంట్లో ఒక్కొక్కటి దోచుకొని ఇక్కడికి వచ్చి వండిద్దాం అన్నమాట. ఈ వంట అయితే దీన్ని సపరేట్ ఇప్పుడు ఇక్కడ వండి అమ్మనైతే మెప్పియాలన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అట్టగా కామెంట్ చేయండి. మా మనసు చేసేది రైటా రాంగ్ అని. చిన్నపిల్లలు చేసే వంటలో మా మనసు జారుతుందన్నమాట. నేను అన్నాను వద్దు పెద్ద అంటే నా చాయిస్ కరెక్టా, మనసు చాయిస్ కరెక్టా అనేది కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఈ నేపరాయ బిల్ల అయితే మాత్రం దీన్ని అయితే పెట్టేసినండి. ఇది ఒక టేబుల్ అయిపోయింది మాకైతే. ఇప్పుడు మళ్ళీ వంట ఇక్కడ పొయ్యిలో పొదలెడుతూ వెళ్ళి అక్కడ కూర్చొని చేస్తే వంట చూసిద్దంట. మరి అక్కడ చూడండి పొదలు కూడా పెట్టేసింది ఆల్రెడీ. అక్కడ ఏరేసి గొప్పగా పెట్టింది. 4 రోజులు వంట వండుకో చూడాలి. చెల్లి అయితే ఇంట్లో పని చేయడానికి అయితే దాముకుంటుంది దొంగలాగా. ఇప్పుడు చూడు మధ్య లాటనే తిరిగి పని ఆట చేసుకుంటున్నాను. నేను చెప్పాను ఫ్రెండ్స్, మినీ కిచెన్ అన్ని చిన్న వంటలు ఉంటారని. మా అక్కకు నేను చేస్తాను కదా, ఇలాగైనా వంట నేర్చుకుంటే అది కావాలన్నా చేయి కాలదు నాకు. అందుకని మినీ కిచెన్ అంటే ఎంత గిన్నె ఉండాలి కదా, నువ్వు అంత గిన్నె పెట్టావు కదా. అవును, మినీ కిచెన్ ఆ చిన్న దాకా చిన్న గిన్నె అంతే. దాంట్లో తెస్తే 4 ఇంచెస్ అయితే కదా. అవునా అమ్మా, చూద్దాంలే. నేను చింతలు కదా, అందుకే మినీ కిచెన్ అంటే చిన్నపిల్లలు ఆడుకునేది మినీ కిచెన్. ఇది వంట నేర్చుకున్నాను కాబట్టి. కాదక్క, అలా కాదక్క. ఇప్పుడు అవి 2 ఎందుకు పెట్టింది తెలుసా? అదే ఆట అనుకో కడుపు నిండదు. అదే వీటిలో వండుకున్నాం ఇంకో అలా కాదు. వీటిలో వండుకున్నాం ఇంకో వీళ్ళిద్దరే చక్కగా తినొచ్చు కదా మనకు పెట్టుకోకుండా. అందుకు ఇందులో అమ్మను మీకు చిన్న గిన్నెలు అయితే పెద్దగా అమ్మకు పెడతాను కుదరదు, దీనికి తిండగా సరిపోదు. ఇంకా అమ్మగా పెట్టింది, అందుకే 2 గిన్నెలు వండి అమ్మకు తినిపించేది కుదిరిందో లేదని తెలుసుకోవడానికి. ఫ్రెండ్స్, మా అక్క నేను అనుకునే దాంట్లో ఏదైతే తెలియాలి. మా మానస అయితే ఏం చేయబోతుందో. నేనైతే వంట నేర్చుకోవడం చేయి కావాల్సింది మేడం. కాలుగా ఉంటాను పోయి కట్టుబడి నేను చేసుకున్నాను. నాకు నచ్చిన తీరులో మా అమ్మకు చెప్పి కాబట్టి వంట వండుతుంది. ఇక్కడ ఇది పెడితే వీడియోస్ అలాగే మా అమ్మ వాళ్ళు వంట వండే మా అక్క చేసే పనులు కూడా పెడతాను నేను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. గిల్ రుద్దాలి, నేను సబ్బు కోసం వెళ్తాను. ఇదిగోండి మా పాప అయితే కృష్ణుడితో ఆట ఆడి అక్కడైతే పండుకోబెట్టి మా పాప గిల్ రుద్రానికి వెళ్ళింది అన్నమాట. నేను అటు వెళ్ళాం కానీ సబ్బు తేవడానికి సబ్బు తేలేదు. ఎందుకంటే మా అమ్మ డబ్బాలు ఇస్తాను ఆగిపుజ్జా అంది. సరే అని చెప్పి నేను అక్కడ ఆగిపోయాను. ఈ గ్యాప్లో మా
మా చెల్లి మా పాపను రుద్దమన్నమాట గిల్లు, ఇంకా చక్కచక్క రుద్దేస్తుంది. చూడండి స్టీల్ గిన్నె అయితే అంటే ఎలా రుద్దాలి ఏంటని నేర్పిస్తుంది మా పాపకి. చూడండి ఆ గిల్లు ఆ డబ్బాలో పెట్టలేదు మా పాప, కింద పెట్టింది. అసలు ఏం చేసేది ఎక్కడ పెట్టిద్ది అని చెప్పని సైలెంట్గా ఉందట మా చెల్లి. మా పాప ఏం కింద పెడుతుంది కడిగి, ఇదిగోండి కడిగి పెడుతుంది అన్నమాట. ఇప్పుడు తెడ్డు కూర్చోండి, అది చెంచా అండి, పెద్ద చెంచా అన్నమాట. అది కూడా శుభ్రం కడిగి పెట్టేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో చెంచా కూడా తీసి కడిగి పెడుతుంది. ఆ ఒకసారి నా డబ్బాలో పెట్టిద్దేమని చూస్తుందట మా చెల్లి, కానీ మా పాప అలా పెట్టట్లేదు. మళ్ళీ అలాగే తీసి యథాచితంగా మళ్ళీ కడిగేస్తుంది. చూడండి అసలు మా అక్క చెప్పింది మాట, ఇప్పుడు ఆ డబ్బా తీసి ఆడ పెట్టమని. ఇంకా తీసి ఆడ పెట్టింది. కింద అడుగు కూడా కడుక్కోకుండా ఇంకా అవే గిల్లు తీసి అక్కడ పెట్టేస్తుంది మా పాప అయితే. చూడండి చక్కగా చేస్తుంది కదా ఫ్రెండ్స్ మా పాప. ప్లీజ్ మా పాప చేసే పని ఎలా కొన్నాయో కామెంట్ చేయండి. నాకైతే భలే సరదాగా ఉంది, ఎందుకంటే మా పాప చక్కగా నేర్చుకుంటుంది పని. అవి చూడండి నేను చక్కగా కడిగి పెట్టేస్తుందో. మా పాపకి తగ్గట్టుగా ఉన్నాయి కండి గిన్నెలు అయితే. అవి చూడండి నేను చక్కగా అదంతా మా పాప ఆట ఆడింది మాట, ఇసుకేసేసి ఆట ఆడేసింది. ఈ పెద్ద గిన్నెలు అయితే రుద్దదు, తర్వాత నేను వచ్చాక రుద్దుకుంటానండి ఆ గిన్నెలు అయితే అని నేను ఆడ పెట్టేశాను. ఈ లోపల నేను ఇంకా రాలేదు అక్కడికి, మా పాప కడిగేస్తూనే ఉంది. మా అమ్మ నూనె డబ్బాలు అవి ఇస్తాను అంటే ఆగాను. అవి తీసుకుంటుండే గ్యాప్లో మా చింతలు ఇలా పని చేసేస్తుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగా చేస్తుందో. అవి రుద్దాలి అని లేకోకుండా మామూలుగా లాగైతే క్లీన్ చేపించేసింది మా చెల్లి అయితే చక్కగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా చిన్నప్పుడు కూడా నేను ఇలాగే చిన్న చిన్న గురుగులు తీసుకొని ఆట ఆడుకునేదాన్ని. నేను బాగా శుభ్రంగా కడిగేసి పెట్టేసేదాన్ని. అంటే పెద్ద గిన్నెల జోలికి వెళ్ళేదాన్ని కాదు, పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకునేదాన్ని, చిన్న చిన్న గురుగులే. సరే మరిలే వద్దులే అమృత వద్దులే. అయిపోయిందా? కడిగేసావా? సర్దేసావు కదా, ఏది చూపించు. ఇలా సదిరేసావా? సరే నువ్వేం చేయొద్దమ్మా, అమ్మ వచ్చాక ఆడుకుందరు ఇద్దరు, సరేనా? ఇదిగోండి మా అమ్మ మా కోసం ఇచ్చిన డబ్బాలు అయితే ఇచ్చింది. ఎందుకంటే పసుపు కారం ఉప్పు అవి పెట్టుకోవడానికి, అలాగే మనం పోపు గింజలు అవి పెట్టుకోవడానికి అనమాట. పెద్ద పెద్ద డబ్బాలు తీసుకెళ్ళి మళ్ళీ వేసుకొని తేవడానికి ముంచే నీకు ఇలా డబ్బాలు పెట్టుకుని నీకు ఆడే ఉంటాయని చెప్పండి. అలాగే నూనె కూడా పోసి ఇచ్చింది మా అమ్మ డబ్బాలకి, చిన్న డబ్బా. మా పాప ఇదిగోండి ఇలాంటి డబ్బాలోనే దాంట్లో ఉప్పు చేస్తుంది. నేనైతే పసుపు వేస్తాను దాంట్లో. చాలా ఇంక పడిపోతుంది. కింద పైన పడే నువ్వు ఉప్పు అమ్మమ్మ తెలిస్తే సంతం అవుతుంది. నేనైతే పసుపు అయితే ఇలా వేసేస్తాను. చింతలు ఇంక చాలా పడిపోతుంది ఉప్పు కింద. కేయి మాకు దాంట్లో
ఇదిగో ఫ్రెండ్స్ పసుపు అయితే ఎంత వచ్చింది. ఒక ప్యాకెట్ వేసాను, మాకు ఒక ప్యాకెట్ ఎక్కువ. బ్లూది పగిలిపోద్ది, నువ్వు అంత దెబ్బ కొట్టదు. ఇదిగోండి ఉప్పు అయితే అయిపోయింది. మా పాప పోయేసిన ఉప్పు ఈత పెట్టేస్తున్నాడు. డబ్బా కట్టకుంది. ఇప్పటికి 3 అయినాయి. ఒక నిమిషం ఆగు, నువ్వు ఆగు, నీకే ఇస్తావు. ఇప్పటికో నెక్స్ట్ వచ్చేసి పోపు గింజలండి, జీలకర్ర, కట్టుబట్టి చేశారు. ఇది వచ్చి వాము పొడి ముగ్గేశారు. పడిపోది అమ్మా, దీన్ని పెట్టు. పోయి చాలా కోసం చాలా మా పాప పోస్తా అంటుంది. ఈ జీలకర్ర ప్యాకెట్ మొత్తానికి నేను ఈ డబ్బాలు పెట్టేస్తాను నేను, మా అమ్మ వాళ్ళు పుచ్చుకోకుండా. అగ్గి పెట్టేద్దామా నీకు? అగ్గిపెట్టి ఉంది ఇదిగో. ఇదైతే అయిపోయింది. ఇందులో మనకి తాళం గింజలు అలాగే జీలకర్ర కూడా ఉంది, ప్యాకెట్, చిన్న ప్యాకెట్. చింతలేది వెళ్ళిపోయింది. కారం ఉంది, అప్పుడు కారం కాకేసేది కల్లా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తాను ఇందులో. ఇప్పుడు నాకైతే మనం పెద్ద పెద్ద కర్రీస్ ఏం కాదు కాబట్టి మనకి డబ్బా సరిపోయింది. కారం అయిపోయిన పళ్ళు వేసుకోవచ్చు. మా అమ్మాయి డేస్ సూపర్ అండి, చిన్న చిన్న డబ్బా కట్టి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ పట్టండి. మా పాప మళ్ళీ వచ్చేసింది. కారం అయితే అయిపోయింది కాబట్టి ఉప్పుకి, పసుపుకి, కారానికి ఒకటే స్పూన్, చిన్న స్పూన్లు ఒకటే ఉంది. అందుకని ఈ డబ్బా వచ్చేసి బియ్యం పోస్తాను ఇందులో నేను. పొయ్యొద్దు, ఇవ్వండి బియ్యం చాలా ఉంది కదా అమ్మా. ఏం చేద్దాం, చేయకపోతుంది. బియ్యం మన రేటు కదా వచ్చిన బియ్యం కాదు, మాదే కొత్తగా వెళ్ళి కొచ్చుకున్నావా? అమ్మ ఇచ్చిన డబ్బులు కాదు, ఇప్పుడు కాదు, మొన్న ఒక రేషన్ ఇవ్వలేదు కదా. అమ్మ డబ్బా మళ్ళీ నాకు పోయి మా పాప వస్తా ఉంటుంది. మా పాప జాగ్రత్త పోయమ్మా, అమ్మా. కొద్దిగా వాళ్ళు పోతా అంటున్నాం కదా, చెప్తావా? అదిగో పాప కాబట్టి కొట్టుకోకుండా సైలెంట్గా బియ్యం పడిపోతున్నాయి కింద. జాగ్రత్త అమ్మా, బియ్యం పడుతున్నాయి కింద. దాంట్లోకి అయితే గ్లాస్ అయితే పెడతాను. ఏం చేయాలి? అది ఎల్లగా అన్ని లోపల పెట్టాలి. ఇదే ఉంది గ్లాస్, చింతపండు, స్నాక్స్ బాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేనైతే ఎంతవరకు పెడతానండి వీడియో, ఎందుకంటే చీకటి పడుతుంది, బట్టలు ఏం కనపడుతుంది, లైట్ వేసింది సరే. అందుకనే అలాగే ఈ పొయ్యి కూడా మనకు కొద్దిగా తేమ ఉంది, దగ్గర ఆరిపోద్ది. ఇవన్నీ నేను మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ తీసంటే మార్నింగ్ ఈవినింగ్ వరకు పెట్టేసుకొని తర్వాత సెటప్ అంతా మళ్ళీ పీకి పాకం పెట్టేయాల్సిందే, మళ్ళీ చేసి పాకం పెట్టేయాలి. నైట్ వస్తే మాకు ఇక్కడ పందులు తిరుగుతుంది సైడ్లో మాకు ఇక్కడ, అందుకని ఇక్కడ పెట్టను. సామానం నేను వాడేటప్పుడు బయట పెట్టి తర్వాత తీసుకెళ్ళి లోన్ పెట్టేస్తాను. ఇది విషయం, లేకపోతే మొత్తం తినేస్తాయి పందులు అయితే. కాబట్టి చేస్తేనే కాబట్టి మా అమ్మ
మార్నింగ్ ఇంకో నుంచి ఈవినింగ్ దాకా ఉంచుకో, తర్వాత ఎక్కడ తీసుకొచ్చి అక్కడే పెట్టేసి అని చెప్పింది. ఇవన్నీ నేను జాగ్రత్త తీసుకోమంటే ఇవి నా కుకింగ్ సామాన్లు అయిపోయిన పనులు మళ్ళీ వేసుకుంటాను. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి.